ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. పాపం వలన వచ్చు అంధకారము బట్టి కలిగే ఆధ్యాత్మికమైనటువంటి చీకటి ఈ చూపిస్తుంటున్నది. ఈ చీకటిని పారదోలడానికి వెలుగై ఉన్న దేవుడు అనాది కాలంలోనే దేవుడు సంకల్పించి ఆ వెలుగు శరీరమును ధరించుకొని లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 76 నుంచి 79 వచనాల్లో దేవుడు చెప్పిన మాట చివరి భాగంలో, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుంటూ వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అని వ్రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అరుణోదయ దర్శనముగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అనుగ్రహించబడుతూ వచ్చినాడు. యేసుక్రీస్తు ద్వారా మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. మరి రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశముగా దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినట్లుగా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి అరణ్య యాత్రలో దేవుడు వారికి ఎబెనేజరుగా ఇమ్మానుయేలుగా ఉండి వారి యొక్క కుడి ఎడమల వారికి తోడుగా ఉండి వారికి ఎదురు వచ్చిన శత్రు సమూహం అంతటిపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని అనుగ్రహించి దేవుడు వారిని వెలుగు మార్గంలో నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉంటున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో దేవుడు మనకు తన వెలుగును ప్రకాశింపజేసి నడిపించేవాడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనకారుడు ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మనకు వెలుగును ప్రకాశింపజేసేదిగా ఉంటుంది. నీ వాక్యములు వెల్లడి అగుట తోడను వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి పుట్టించును. కనుక దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం వెలిగించబడే వారంగా ఉంటాం. ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి దేవుడు వెలుగును నింపేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా మన హృదయాలు దేవుని వాక్యంతో నింపబడును గాక.